టు మై ఛానల్ ఏపీపీజీ సెట్ 2023 స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ ఫేజ్ 1 ఫేజ్ 2 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకెవరైనా కాలేజెస్ మీకు నచ్చని కాలేజీ రాకపోతే మీరు స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఎవరైతే ఈ యొక్క పీజీ సెట్ 2023 సెట్ ఎవరైతే రాయలేదో అలాంటి వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. సో డీటెయిల్గా మనకి స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే వచ్చింది ప్రైవేట్ కాలేజీకి సంబంధించి, యూనివర్సిటీ కాలేజీకి సంబంధించి. అయితే ఒకసారి ప్రైవేట్ కాలేజీలో మనం చెక్ చేసుకున్నట్టయితే ఆల్రెడీ మనకి స్పాట్ అడ్మిషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో క్లియర్గా నోటిఫికేషన్ కూడా మనకి రిలీజ్ చేసేసారు. అండ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తారు కాలేజెస్లో. మీకు ఏ కాలేజీ కావాలనుకుంటున్నా డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళి ఆ కాలేజీ ఫీజ్ స్ట్రక్చర్ అని తెలుసుకొని అప్పుడు మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. అయితే ఎవరైతే పీజీ సెట్ క్వాలిఫై ఉంటారో వాళ్ళకి 500 రూపీస్, అండ్ ఎవరైతే ఎగ్జామ్ రాయలేదు అండ్ నాట్ ఎపిడ్ అండ్ నాట్ క్వాలిఫై వాళ్ళకి 800 రూపీస్ అనేది ఉంటుంది. అండ్ డేట్ గమనించవచ్చు, మనకి ఆల్రెడీ 28th నవంబర్నే కంప్లీట్ అయిపోయింది. అండ్ స్పాట్ వేకెన్సీ 21st మనకి ఇవ్వడం అయితే జరిగింది. నోటిఫికేషన్ 22వ తారీఖున. అండ్ వెబ్ పోర్టల్లో మనకి 23వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు మనకి స్పాట్ అడ్మిషన్ జరుగుతుంది. అండ్ వెబ్ పోర్టల్లో మనకి 2000 లాస్ట్ డేటు మనకి జనవరి 3వ తారీఖు వరకు జరుగుతుంది. 29th లాస్ట్ డేట్. ఒకవేళ డిలే అయితే 2000 రూపీస్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. సో లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఏవైతే ఉంటుందో ఇవన్నీ కూడా మీరు స్పాట్ అడ్మిషన్లు ఇవ్వచ్చు అని అయితే ప్రొవైడ్ చేశారు. ఫీజు రిమెంట్స్ ఎలాంటిది కూడా రాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇంకా మనకి యూనివర్సిటీ పరంగా కూడా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ మనకి గమనించవచ్చు స్పాట్ అడ్మిషన్ ఫర్ యూనివర్సిటీ అంటూ. సో ఇక్కడ కూడా సేమ్ మనకి డేట్స్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే క్వాలిఫై ఉంటారో వాళ్ళకి మాత్రమే యూనివర్సిటీలో అయితే సీట్ అయితే వస్తుంది. క్వాలిఫై అవ్వలేని వాళ్ళకైతే రాదు. సో 500 రూపీస్. ఇది కూడా మనకి చూసుకోవచ్చు. కండక్ట్ ఆఫ్ స్పాట్ అడ్మిషన్ 26th నుంచి 29th వరకు కండక్ట్ చేయమని అయితే యూనివర్సిటీలో అయితే వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా వెబ్ పోర్టల్ 30 నుంచి జనవరి 3వ తారీఖు వరకు. అండ్ ఫీజ్ పేమెంట్ అనే గేట్వే అనేది చూసుకోవచ్చు. 30 నుంచి జనవరి 3వ తారీఖు వరకు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఆఫ్టర్ వెరిఫింగ్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ద కౌన్సిల్ విల్ కన్ఫర్మ్ ద డేట్ అప్రూవల్ ప్రొసీడింగ్ అండ్ డౌన్లోడ్ ద వెబ్సైట్. సో టోటల్గా మీకు ఏ కాలేజీ కావాలనుకుంటున్నారు యూనివర్సిటీలు ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసేసారు. సర్టిఫికేట్స్ అన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత మీకు సీట్ అనేది అలాట్ చేస్తారు. మన కేటగిరీ టైప్గా మనకి ఇవి సీట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. దట్స్ ఇట్ ఇవాళ వీడియోలో. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.